ఇరాన్ వార్ ఎఫెక్ట్ మన దేశంపైన పడింది. యుద్ధ భయంతో తెల్లవారుజాము నుంచే చెన్నైలో పెట్రోల్ బంకుల ముందు పెట్రోల్ డీజిల్ కోసం జనం క్యూ కట్టారు. చెన్నై సిటీ, వేలాంచరి, టీనగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లో మిడ్ నైట్ నుంచి పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని కేంద్రం చెబుతున్నా జనం పట్టించుకోవటం లేదు. ముందస్తుగా వాహనాలు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ వార్ ఎఫెక్ట్ మన దేశంపైన పడింది. యుద్ధ భయంతో తెల్లవారుజాము నుంచే చెన్నైలో పెట్రోల్ బంకుల ముందు పెట్రోల్ డీజిల్ కోసం జనం క్యూ కట్టారు. చెన్నై సిటీ, వేలాంచరి, టీనగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లో మిడ్ నైట్ నుంచి పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని కేంద్రం చెబుతున్నా జనం పట్టించుకోవటం లేదు. ముందస్తుగా వాహనాలు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ వార్ ఎఫెక్ట్ మన దేశంపైన పడింది. యుద్ధ భయంతో తెల్లవారుజాము నుంచే చెన్నైలో పెట్రోల్ బంకుల ముందు పెట్రోల్ డీజిల్ కోసం జనం క్యూ కట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, పదే పదే చెప్పినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ కొనసాగే కూడా లేదని చెప్తున్నప్పటికీ ప్రజల్లో భయాందోళన మాత్రం పెరుగుతూనే ఉంది. దానికి కారణం ముందుగా గ్యాస్ అనుకోవాలి. గ్యాస్ కొరత ఉన్నటువంటి ప్రచారం నేపథ్యంలో చాలా వరకు కూడా హోటల్లో ముసుగు వేయబడుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కూడా లభించే ఆందోళన పెద్ద ఎత్తున చెన్నై సిటీలో ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా ప్రారంభమైనటువంటి వాహనదారులు తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా భారీ స్థాయిలో ఆయా పెట్రోల్ బంకుల వద్ద కూడా జరిగింది. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా అన్నానగర్, టీనగర్, వేలాంచరితో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉంటాయో చెన్నై సిటీలో చాలా వరకు అదే ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి ఒకవేళ పెట్రోల్ ఎక్కడ ఇబ్బందులు పడాల్సింది భయాందోళన అయితే పెద్ద ఎత్తున చెన్నై నగరవాసులు కూడా కనబడింది. ఓవైపు యుద్ధ కారణంగా ఎలాంటి ఇబ్బందులు మాత్రం ఆందోళన మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఉదయం నుంచి కూడా పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.